నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి తెలంగాణ నుండి ఇక మిగిలింది 11 మంది మావోయిస్టులు మాత్రమేనని తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ వెల్లడించింది. తాజాగా అగ్రనేతల లొంగుబాటుతో మిగిలిన వారు ఎందరు అనే అంశం ఆసక్తికరంగా మారింది. జనవరి 3వ తేదీన PLGA 1 బెటాలియన్ కమాండర్ బార్సే దేవా సరెండర్ అయ్యారు. ఈ ప్రెస్ మీట్లో మిగిలింది కేవలం 17 మంది మాత్రమేనని పోలీస్ శాఖ తెలిపింది. అంతకుముందు 55 మంది ఉన్నారని డీజీపీ తెలిపారు. ఇప్పుడేమో 11 మంది మాత్రమే ఉన్నారని పోలీస్ శాఖ స్పష్టం చేయడంతో మిగిలిన 38 మంది ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక్క తెలంగాణ నుంచే ఇంత పెద్ద సంఖ్యలో కేడర్ జాడ తెలియకపోవడం చర్చకు దారితీసింది. వారి వివరాలను పోలీస్ నిఘా వ్యవస్థలు వెల్లడిస్తాయా లేక ఉద్యమం నుండి బయటికి వచ్చిన నేతలు వెల్లడిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మావోయిస్టు కేడర్ కుటుంబ సభ్యులు తమ వారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, సీసీ మెంబర్ మల్ల రాజిరెడ్డి, స్టేట్ కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు లొంగుబాటుతో వారి వివరాలు ఏమైనా తెలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అగ్రనేతల సరెండర్లో మిగిలిన మావోయిస్టులు ఉంటారనుకున్న వారికి నిరాశ మిగిలింది. 38 మంది కేడర్ విషయంలో కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం చేరలేదని తెలుస్తోంది. వీరు పార్టీలో కొనసాగుతున్నారా లేదా అనే అంశంపై ఎలాంటి ఆధారాలు లేవని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంటెలిజెన్స్ అంచనా ప్రకారం అజ్ఞాతంలో ఉన్న సమయంలోనే ఈ కేడర్ ఉద్యమానికి పూర్తిగా దూరమై ఉండొచ్చని భావిస్తున్నారు. కొందరు గుర్తింపులు మార్చుకొని ఎక్కడో సాధారణ జీవితం గడుపుతూ ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఇక మావోయిస్ట్ అగ్రనేత గణపతితో పాటు పసునూరి నరహరి, ముప్పిడి సాంబయ్య, వార్త శేఖర్, జోడే రత్నబాయి, నక్క సుశీల, రంగబోయిన భాగ్య, బడిష ఉంగ, మాడ్మి అడుమే, ఆశపోగు భవానీ, అలాగే కుంజం ఇడ్మల్ ఇలా 11 మంది పార్టీలో క్రియాశీలకంగా ఉన్నట్లు రాష్ట్ర నిఘా వర్గాలు గుర్తించాయి. అగ్రనేతల లొంగుబాటుకు ముందు డిసెంబర్, జనవరి నెలలో 3 సార్లు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లొంగుబాటు సమావేశాలు జరిగాయి. నవంబర్ 22వ తేదీన 59 మంది, డిసెంబర్ 19వ తేదీన 54 మంది మావోయిస్టులు తెలంగాణలో నుంచి ఉన్నారని వెల్లడించారు. కానీ జనవరి 3వ తేదీన PLGA 1 బెటాలియన్ కమాండర్ దేవా లొంగుబాటు సమావేశంలో 17 మంది మాత్రమే ఉన్నారని వెల్లడించారు. ఆ సమయంలో మావోయిస్టు పార్టీ కూడా స్పష్టత ఇవ్వలేదు. ఇక ఆచూకీ తెలియని మావోయిస్టులను గుర్తించి లొంగుబాటుకు చర్చలు జరపాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన బెజ్జారపు కిషన్ అలియాస్ ప్రతాప్ డీసీ మెంబర్గా ఉన్నారని, ఆయన ఆచూకీపై అతని సోదరుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు పోలీస్ కార్యాలతో పాటు లొంగిపోయిన మావోయిస్టుల వద్దకు వెళ్లి ఆచూకీ కోసం ప్రయత్నించినా తెలిసి రాలేదని ఆవేదన చెందుతున్నారు. గత 40 ఏళ్లుగా తన సోదరుడు అజ్ఞాతంలో ఉన్నట్టు తెలిపారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం చింతిర్యాలకు చెందిన డీసీ మెంబర్ కొల్లు శ్రీనివాసరెడ్డి అజ్ఞాతంలో ఉన్నట్టు గ్రామస్తులు చెప్తున్నారు. ఆ గ్రామం నుండి 3 పార్టీలోకి వెళ్ళగా 2 లొంగిపోయి స్వగ్రామానికి చేరుకున్నారని, అయితే శ్రీనివాసరెడ్డి ఆచూకీ తెలియలేదని అంటున్నారు. అంతేకాదు పెద్దపల్లి జిల్లా నుండి 5, అలాగే జగిత్యాల, జనగామ, సిద్దిపేట నుండి 3, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, వరంగల్ జిల్లా నుండి 2, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, అలాగే భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్నగర్, నిర్మల్, నిజామాబాద్, హన్మకొండ జిల్లాల నుండి 1 చొప్పున ఆచూకీ తెలియని మావోయిస్టులు ఉన్నారని కూడా ఇప్పటికే సమాచారం కూడా వస్తుంది. ఇక ఒకవైపు ఆపరేషన్ కగార్ విషయంలో మాత్రం కేంద్రం వెనక్కి తగ్గకుండా ముందడుగేస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం ప్రధానంగా సరెండర్లపైన దృష్టి పెట్టింది. మావోయిస్ట్ రహిత తెలంగాణ లక్ష్యంగా ఒకసారి ఈ ప్లాన్ చేసుకుంటూ కూడా అందరినీ కూడా ఇక బయటికి తీసుకొస్తే ఇక తెలంగాణ సంబంధించిన ఎవరు కూడా మావోయిస్టులు లేరు అనే ఒక అంశాన్ని చెప్పడానికైతే మాత్రం ఇటు తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం అయితే మాత్రం పూర్తి స్థాయిలో గ్రిప్ పెట్టింది. అందులో భాగంగా ఫీల్డ్ లెవెల్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, వారిని ఎలా కాంటాక్ట్ కావాలి, అలాగే జాగ్రత్తగా లొంగుబాటు కావడానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆ ప్రయత్నాలు అయితే మాత్రం తెలంగాణ పోలీస్ శాఖ నుండి చేస్తున్నారు. కానీ 38 మంది ఎక్కడున్నారనేదే ఇప్పుడు ఒక సస్పెన్స్గా మారిపోయింది. ఒకవైపు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు పోలీస్ శాఖ మాత్రం వివరాలు చెప్పలేని పరిస్థితిలో ఉంది. మరోవైపు పార్టీ నుండి అధికారికంగా ఏమైనా ప్రకటన వస్తుందంటే ఆ ప్రకటన రాకపోవడంతో వీళ్ళు ఎక్కడున్నారు, బయటకు వచ్చి తలదాచుకుంటున్నారా, పేర్లు మార్చుకొని సాధారణ జీవితం గడుపుతున్నారా, లేకపోతే
అనుమానాస్పదంగా ఇక అడవిలోనే మరి ఉంటున్నారా, ఏమైనా మృతి చెందారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎందుకంటే ఇటు ప్రెస్ మీట్లో భాగంగా లొంగుబాటు సమావేశాల్లో భాగంగా ఈ లెక్కల ప్రకారం ఒకేసారి దాదాపు 55 మంది నుండి ఇప్పుడు 11 మంది లెక్క చెప్పే వరకు మిగిలిన వారు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళ సమాచారం లేదు, ప్రస్తుతానికి ఫీల్డ్లో లేరు అనే విషయాన్ని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి చెప్పడంతో ఈ యొక్క సమస్య కూడా ఉత్పన్నమవుతుంది. ఒకవైపు కుటుంబ సభ్యుల దగ్గర లేరు, మరోవైపు అడవిలో ఉన్నారో లేదో తెలియదు, మరోవైపు పార్టీ కనీసం వాళ్ళకి సంబంధించిన లేఖ విడుదల చేసో లేకపోతే వాళ్ళు ఎక్కడున్నారో అన్న సమాచారం ఇవ్వట్లేదు. ఇటు పోలీస్ శాఖ చెప్పలేని పరిస్థితి. ఈ ప్రశ్నల వెనుక మాత్రం ఇటు కుటుంబ సభ్యులైతే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు, మా సోదరుడు ఎక్కడున్నాడు, నా భర్త ఆచూకీ ఏంటని ఎవరి కుటుంబ సభ్యులు వారైతే మాత్రం వాళ్ళ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం సమాచారం ఏమైంది, మరి అందరూ లొంగిపోతున్నారు, కానీ మా వాళ్ళ సమస్య ఏంటి, మా వాళ్ళు ఎక్కడున్నారని కూడా ఆవేదన అయితే కనిపిస్తోంది. ఆ క్వశ్చన్ మార్క్ మరి ఇప్పటికైనా మరి పార్టీ అధికారికంగా ఏమైనా చెప్తుందా అంటే పార్టీ నుండి ఎలాంటి సమాచారం రావట్లేదు. ఇక లొంగిపోయిన వారి నుండే పూర్తిగా ఇప్పుడైతే మాత్రం డిపెండ్ అయి ఉన్నారు. ఎందుకంటే మొన్న లొంగిపోయిన సమయంలో కూడా ఇంకా సమాచారం వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ రాకపోవడంతో వారు బయటకు వచ్చిన తర్వాత వారిని కాంటాక్ట్ అయినా అంటే దేవ్జీ గారినైనా, అలాగే రాజిరెడ్డి గారినైనా, నరసింహారెడ్డి గారినైనా, లేకపోతే బడే చొక్కారావు గారినైనా ఎవరైనా కలిసి కనీసం వాళ్ళు ఎక్కడున్నారు, ఏమయ్యారు, వాళ్ళు మరి ఫీల్డ్లో ఉన్నారా, అక్కడ ఉన్నారా, లేకపోతే బయటకు వచ్చారా, సాధారణ జీవితం గడుపుతున్నారా, ఇలాంటి క్వశ్చన్లు అయితే మాత్రం కుటుంబ సభ్యులు వెంటాడుతున్నాయి. వీరు క్లారిటీ ఇస్తే తప్ప తెలిసే అవకాశం లేదు. ఎందుకు ఈ సమస్య ఇంత పెద్దగా అంటే మాత్రం ఒక్కసారిగా అంటే గతంలో ప్రెస్ మీట్లో ఒక ప్రెస్ మీట్కు మరొక ప్రెస్ మీట్కు నెంబర్లు పడిపోతూ ఉన్నాయి, కానీ వాటి వివరాలు తెలియట్లేదు. 55 నుండి వచ్చిన సమస్య ఇప్పుడు ఏకంగా 11 మంది దగ్గరకు వచ్చింది. 55 మంది ఉన్నారు, వాళ్ళందరూ రావాలని కూడా మొదటిసారి డీజీపీ చెప్పినప్పుడు అయితే మాత్రం వాళ్ళ చూశారు, కానీ సెకండ్ టైంకి వచ్చినప్పుడు నెంబర్ తగ్గింది. తర్వాత ఒక్కసారిగా 50 నుండి 17 పడిపోయింది. 17 నుండి ఇప్పుడు ఏకంగా 11కు వచ్చేసింది. ఇప్పుడు 38 మంది ఏమైపోయారు అనేది మాత్రం ప్రశ్న ఉంది. ఇంకా చాలామంది వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క సమస్య అయితే ప్రస్తుతానికి ఉత్పన్నమవుతుంది. పార్టీ అంటే తెలంగాణ నుండి చాలామంది ఇటు ఉద్యమంలో భాగంగా మావోయిస్ట్ పార్టీలో చేరారు. కొంతమంది సందర్భాన్ని తగ్గట్టు కొంతమంది అయితే మాత్రం వాళ్ళు పార్టీ నుండి బయటకు వచ్చారు. మరికొంతమంది ఎన్కౌంటర్కు గురయ్యారు. మిగతా మంది ఇక అందులోనే ఉన్నట్టు కుటుంబ సభ్యులు భావిస్తున్నప్పటికీ ఇటు వాళ్ళ పేర్లు కానీ వివరాలు కానీ లేకపోవడంతో ఒక సమస్య అయితే ఉత్పన్నమవుతుంది. దీనికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిదనేదే ఇప్పుడు అసలైన సమస్య. మరి దానికి ఎప్పుడు తెలుస్తుందో ఏమో కానీ ఏదేమైనప్పటికీ తెలంగాణకు సంబంధించిన విషయంలో మాత్రం ఇక రోజు రోజుకు ఇక తగ్గిపోతున్నారు సంఖ్య. అధికారికంగా లెక్కల ప్రకారం అయితే మాత్రం 11 మంది మాత్రమే ఉన్నారు. ఆ 11 మంది కూడా త్వరలో సరెండర్ అవుతారనే ఒక ఆశాభావాన్ని తెలంగాణ డీజీపీ అయితే స్పష్టం చేశారు. ఇప్పటికే చాలామంది మాకు టచ్లోకి వచ్చారు, కొంతమంది త్వరలో కూడా ఆ ప్రయత్నాలు చేస్తున్నాము, మా తరపు నుండి ప్రయత్నం చేస్తాము, త్వరలో ఇక సరెండర్ అవుతారని కూడా భావిస్తున్నాము, మా తరపు నుండి మేము భద్రత అలాగే భరోసా ఇస్తున్నాము, సంక్షేమ పథకాలు అన్ని రకాలుగా అమలు చేయడానికైతే మాత్రం మా తరపు నుండి అంత క్లియర్గా ఉంటాము, మేమైతే మాత్రం రక్షణ కల్పించడంలో మా బాధ్యత తప్పకుండా ఉంటుందని కూడా తెలంగాణ డీజీపీ చెప్తున్నారు. మరి తెలియాలి ఆ 11 మంది మరి సరెండర్ అవుతారన్న ఒక సమస్య అయితే, ఆ 38 మంది ఎక్కడున్నారు, అడవిలో ఉన్నారా, లేకపోతే బయటకు వచ్చి సాధారణ జీవితం గడుపుతున్నారా, లేకపోతే అడవిలోనే లేకపోతే అనుమానాస్పదంగా మరి ఘటనలో వారు లెక్కలో అంటే ఘటనలో మరి గుర్తింపు లేకుండా వారు మరి అక్కడే మరి చనిపోయారనేది మాత్రం చాలామందిని ఆవేదన వ్యక్తం చేస్తుంది. కుటుంబ సభ్యులకు ప్రధానంగా అయితే ఎక్కడున్నారో తెలియాలి, కనీసం అక్కడ ఉన్నా పర్లేదు, ఉన్నారా లేదా, ఏమైపోయారు, కొన్ని ఏళ్ల నుంచి 30-40 సంవత్సరాల నుండి ఉద్యమం కోసం పోయిన వారు మరి మాకు కనీసం సమాచారం లేట్లేదు. అందరూ వస్తున్నారు, అందరితో పాటు మా వాళ్ళు కూడా రావాలని కూడా కోరుకుంటున్నారు, ఆవేదన చెందుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. కానీ వాళ్ళ కోసమైనా కనీసం పార్టీ నుండైనా లేకపోతే ఈ ఎవరైతే లొంగిపోయినా వారైనా కనీసం సమాచారం చెప్పినా ఓ క్లారిటీ వచ్చే అవకాశం తెలియాలి. మరి భవిష్యత్తులో మరి ఈ అంశంపై ఏమైనా క్లారిటీ వస్తుందో తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఆపరేషన్ ఖగార్ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం దాదాపుగా వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ విషయంలో మార్చి 31 ఫినిష్ చేసేలాగా కనిపిస్తోంది. మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా ఇప్పటికే ప్రయత్నం చేస్తుండగా మావోయిస్టులు అనేవాళ్ళు ఇక ఫీల్డ్లో లేరు, ఇక ఎవరూ లేరు, దాదాపు అందరూ కూడా సరెండర్ అయ్యారు, అరెస్ట్ అయ్యారు, ఎన్కౌంటర్ అయ్యారు అనే ఒక సందర్భాన్ని చెప్పి మావోయిస్టు పార్టీగా కార్యకలాపాలు లేవు, నిషేధిత మావోయిస్టు పార్టీగా అంతమైందని ఒక సమాచారాన్ని
ప్రజల్లోకి చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం సీరియస్గా ఆపరేషన్ తీసుకుంది. రోజు రోజుకి ఇక సరెండర్ కండి, మీకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తామని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మాత్రం ప్రకటిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరి తెలంగాణ సంబంధించిన విషయంలో మాత్రం మరి మావోయిస్ట్ రహిత తెలంగాణ మారబోతుందా, మరగా మిగిలిపోయిన వారు సరెండర్ అవుతారా, లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా? అలాగే ఆ లెక్క తెలియని, ఆచూకీ తెలియని వారి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉందనే ప్రశ్నలకు సమాధానం రావాలని కూడా కోరుకుందాం.